హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఒక భారీ ఉద్యోగాలకు సంబంధించి ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దాదాపుగా 380 పైన ఉన్నటువంటి జాబ్స్ ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ గ్రాడ్యుయేట్, బీటెక్ చేసిన వారు, ఎంసీఏ చేసిన వారు, మాస్టర్స్ చేసిన వారు, లా సంబంధించిన చేసిన వారు, వీరందరికీ కూడా సంబంధించినటువంటి పొజిషన్స్ ఉన్నాయి. ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి వారు అయితే విడుదల చేశారు. ఆ కేటగిరీ డిజిగ్నేషన్స్ అయితే చూసుకుంటే మనం మేనేజర్ పొజిషన్స్ ఉన్నాయి, తర్వాత జూనియర్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పొజిషన్స్ కూడా ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాక ఈ విధంగా మీకు బ్రౌజర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ స్క్రోల్ ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ కెరియర్ సెక్షన్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి కెరియర్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ అని అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. అది వచ్చేసి 22/7/2026 రోజు మాత్రమే విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం చూసుకుంటే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ ఇండియా పబ్లిక్ సెక్టర్ సంబంధించినటువంటి సంస్థ అండి. ఇది వచ్చేసి మేనేజింగ్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేసేటటువంటి సంస్థ. ఇటువంటి సంస్థలో పనిచేయడం అనేది మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇది వచ్చేసి మినీ రత్న కేటగిరీ స్టేటస్ 1లో ఉన్నటువంటి సంస్థ. ఇక వాళ్ళు విడుదల చేయబడినటువంటి పొజిషన్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవి చూసుకుంటే మొత్తం 380 పైన ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేశారు. ఇక చూసుకుంటే సివిల్లో, ఎలక్ట్రానిక్స్లో, ఫినాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, లా, ఫైర్ సర్వీసెస్, ఆపరేషన్స్, కమర్షియల్, కార్పొరేట్ ప్లానింగ్ అని ఇలా అన్ని విధాలలో వాళ్ళైతే ఓపెన్ చేశారు. వీటన్నిటికి కూడా మనం చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్తాను. దాని తర్వాత వచ్చేసి ఇవి సెలక్షన్ అనేది జరిగితే చూసుకుంటే మాత్రం సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత వెరిఫికేషన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా మనము క్లియర్గా ఒక 1 by 1 స్టేజ్లో చూసుకుందాము. వారు ప్రతి పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా ఇచ్చారు. సివిల్ వారికి మేనేజర్లో సివిల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వారికి ఎలక్ట్రికల్ అండ్ ఫైనాన్స్ వారికి వచ్చేసి ఎంబీఏ చేసిన వారు ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా చూసుకోవచ్చు. దెర్ ఆర్ అరౌండ్ మొత్తం వచ్చేసి పొజిషన్స్ అనేది చూసుకుంటే 15 పొజిషన్స్లలో వాళ్ళు విడుదల చేశారు. మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో 12 నుంచి ఉన్న నెంబర్ ఏదైతే ఉందో వీటికి మాత్రం ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి అర్హత ఉంది అనుకుంటే మాత్రం ఈ పొజిషన్స్ని మాత్రం అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మేనేజర్ పొజిషన్స్కి అయితే మాత్రం మ్యాక్సిమం 32 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే 27 years అనేది ఉండాలి. అది కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 7th September 2026 వరకు అయితే కట్ ఆఫ్ ఇస్తున్నారు. ఇక ఎలాగో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చూసుకుంటే 5 years అనేది SC ST వారికి ఉంటుంది, 3 years అనేది OBC వారికి ఉంటుంది, అండ్ 10 years అనేది PWBD వారికి ఉంటుంది వాళ్ళకు సంబంధించిన కేటగిరీ ప్రకారంగా. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వారికి సంబంధించినటువంటి కేటగిరీ ప్రకారం ఇస్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే మనం చూసుకుంటుంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 8th August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా వారు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు, కానీ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ సంబంధించింది అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. అది 8th August నుంచి అయితే చేసుకుంటారు. కాకపోతే మీరు ఈ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మీరు ఇప్పుడే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు ముందుగానే డాక్యుమెంటేషన్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత సిబిటికి సంబంధించినటువంటి టెస్ట్ ప్రిపేర్ అవ్వడం అనేది మొదలు పెట్టుకుంటే మీకు సఫిషియంట్ టైం అనేది కూడా దొరుకుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 7th అంటే సెప్టెంబర్ వరకు టైం ఉంటుంది. టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మాత్రం వారు వెబ్సైట్లో అనేది పబ్లిష్ చేస్తారు. అది ఇంకా ఎప్పుడు అనేది వారు క్లియర్గా చెప్పలేదు, ఎందుకంటే వారు నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేసిన తర్వాతనే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇక శాలరీ చూసుకుంటే ₹10 శాలరీ ఉందండి. మేనేజర్ గ్రూప్ వారికి అయితే A3 లెవెల్లో
ఉంటుంది. అది వచ్చేసి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వరకు అయితే 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. బేసిక్తో పేతో పాటు డియర్నెస్ అలవెన్సెస్, పర్క్స్ ఉంటాయి. ఇంకా హెచ్ఆర్ఏ సంబంధించినవి, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయండి. మనం సిటీసీ ప్రకారంగా చూసుకుంటే ఒకవేళ 14 lakhs వరకు అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్గా వస్తుంది. మేనేజర్ పొజిషన్స్కి అయితే 21 lakhs పర్ యానం కింద అయితే ఈ పొజిషన్స్కి వారు శాలరీ అనేది పేమెంట్ చేస్తారు. ఇక ఈ పొజిషన్స్కి అయితే మనం తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ వారికి సింపుల్గా ఇచ్చింది ఏంటంటే ఇండియన్ నేషనల్ అయితే మాత్రం పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మన వారు కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు చూసుకోవాల్సింది అంటే ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఏదైతే కొన్ని పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ అడిగారో వాటికి మాత్రం కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 7/9/2026 వరకు అయితే ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే అప్లై చేస్తున్నారంటే ఓబీసీలో కేటగిరీలో అప్లై చేసేవారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేసేవారు అండ్ ఎస్సీ/ఎస్టీ సర్టిఫికేట్, ఎస్సీ/ఎస్టీలో అప్లై చేసేవారు, వీరందరూ కూడా వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇప్పుడే మీ దగ్గర లేకుంటే మాత్రం రెడీ చేసి పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు కేటగిరీ ప్రకారంగా అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత వారు ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే వారికి కూడా సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాండిడేట్స్ అనేవారు మాత్రం మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ సెట్ అవుతుంది అనుకుంటే. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది మాత్రం పోస్ట్కి మాత్రం అలగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని పోస్టులకు ఒకటైతే చేసుకోవడానికి వీలు లేదండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ నేను చెప్పినట్టుగా ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. అది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. దానికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, డిడక్ట్ అవుతాయి. తర్వాత వచ్చేసి మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చేసి అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత సబ్సిక్వెంట్ టెస్టెస్ యాజ్ అప్లికేబుల్, అంటే కొన్ని పొజిషన్స్గా చేసి మాత్రం కొన్ని టెస్ట్లు అనేది జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి. ఇక్కడ పోస్ట్ కోడ్స్ 1 to 11 ఏదైతే ఉందో ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుందండి ఈ పొజిషన్స్కి అయితే. ఇక ఇంకోటి ఏంటంటే వారు సిలబస్, ఈ పొజిషన్స్కి ఏ సిలబస్ మనం ప్రిపేర్ కావాలనేది మాత్రం చూసుకుంటే మాత్రం వారు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు సిలబస్. అక్కడి నుంచి మీరు నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఈ సిలబస్ అనేది కూడా వారు అప్లోడ్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి మీరు చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఇక కొన్ని అయితే మేనేజర్ ఫైల్ సర్వీసెస్కి అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. దాంతోపాటు రన్నింగ్, క్యాజువాలిటీ, క్యారింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం ఫైర్ సర్వీస్ సంబంధించింది కాబట్టి ఈ టెస్ట్లన్నీ కూడా వారు పెడుతున్నారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజర్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్కి మాత్రం లైటర్ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ అయితే ఉండాలి. అది పర్మనెంట్ లైసెన్స్ అయితే ఉండాలి. తర్వాత మేనేజర్ ఫైర్ సర్వీస్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి మాత్రం వ్యాలిడ్ పర్మనెంట్ మోటార్ సర్టిఫికేట్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో, అటానమస్ బాడీలో, పబ్లిక్ సెక్టార్లో ఇప్పుడు ఆల్రెడీ పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు అప్లికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే టైంకి మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు పనిచేసినటువంటి డిపార్ట్మెంట్స్ మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలి అంటే మాత్రం ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదండి వెబ్సైట్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకు కేవలంగా ఓన్లీ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలే కనిపిస్తున్నాయండి. అప్డేటెడ్ అని ఇది ఎప్పుడైంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అబ్జెక్షన్ లింక్ అనేది ఉంది, ఇక్కడ అప్లోడ్ అవుతుందండి. అది 8th of August రోజు అప్లోడ్ అవుతుంది. అప్పుడు మీరు ఇది క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అండి. కానీ అప్లై చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది కూడా 1 year వరకు వ్యాలిడ్గా ఉండాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా నోటిఫికేషన్లో వారు మెన్షన్ చేసింది ఏంటంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఏ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి, మీ ఫోటోగ్రాఫ్ అనేది ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది, తర్వాత సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేసి పెట్టుకోవాలనేది అన్నీ కూడా స్పెసిఫికేషన్స్ వారు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసుకొని దాని ప్రకారంగా ఇప్పుడు మీకు ఇంకా నోటిఫికేషన్ అనేది
ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే మాత్రం 1000 రూపీస్ అయితే వారు అప్లికేషన్ ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. అది జీఎస్టీ తోటి ఇంక్లూజివ్ చేసుకొని. కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే అప్రెంటిస్ ఎవరైతే చేశారో సక్సెస్ఫుల్లీ 1 ఇయర్ కంప్లీట్ చేసిన అప్రెంటిస్ చేసిన వారికి మాత్రం ఎటువంటి ఫీజు అయితే కలెక్ట్ చేయట్లేదు. దాంతోపాటు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీజు అనేది మాత్రం కేవలం మీరు ఆన్లైన్లోనే డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ. ఇక లాస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే వారు కండక్ట్ చేస్తారో అది హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సంబంధించిన వారు ఎవరైతే ఎలిజిబిలిటీగా ఉన్నారనుకుంటారో వారికి అందరూ కూడా షేర్ చేయండి. అలాగే అప్లై చేసేవారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మాత్రం అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.